నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, స్కూల్లో నేర్పించిన పాఠాలైనా మర్చిపోతామేమో గానీ కొందరు మన జీవితంలో నేర్పించిన పాఠాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి హీరోయిన్ చంద్రకళ. అలనాటి హీరోయిన్స్ లో మనకి అందం, సౌమ్యం అంటే ముందుగా గుర్తొచ్చే హీరోయిన్ చంద్రకళ. కర్ణాటకకి చెందిన ఈమె చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా స్టార్డమ్ ని సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో సంపూర్ణ రామాయణం సినిమాతో రాముడి పాత్రలో శోభన్ బాబు నటిస్తే సీతమ్మ పాత్రలో చంద్రకళ అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. నాటి నుంచి మొదలైన చంద్రకళ హవా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు సరసన నటిస్తూ బిజీగా దూసుకుపోతున్న టైంలోనే ఈమె అనాథలో ఒక స్లంలో మరణించింది. అసలు చంద్రకళ తన ఆస్తినంతా పోగొట్టుకోవడానికి గల కారణాలేంటి? శోభన్ బాబుకి చంద్రకళకి ఉన్న సంబంధం ఏంటి? ఎన్టీఆర్ వల్లే చంద్రకళ తెలుగు సినిమాల్లో రాణించిందా? చంద్రకళని మోసం చేసిన ఆ వ్యక్తి ఎవరు? నిజానికి ఈమె మరణం వెనుకున్న రహస్యం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, సమాజాన్ని మనం బలంగా మార్చుకుంటామా, బలహీనతగా మార్చుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. చంద్రకళ నాయక్ ఈమె 1951 ఆగస్టు 10న విశాఖపట్నంలోని వాల్తేరులో ఒక కొంకిని ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి ఎంఎస్ నాయక్, తల్లి వనమాల. ఈమెకు 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక తండ్రి ఎంఎస్ నాయక్ కర్ణాటకలోని మంగళూరులో పుట్టి పెరిగిన అక్కడి నాటకాల్లో యాక్ట్ చేస్తూ కొన్ని నాటకాలకు కూడా డైరెక్ట్ చేయడంతో ఇతనికి సినిమాల్లో నటించి డైరెక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీంతో ఇంట్లో చెప్పకుండా మద్రాస్కి రావడం జరిగింది. ఇక అలా ఎంత కష్టపడినా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ రాకపోగా ఇతని యాక్టింగ్ కి జూనియర్ ఆర్టిస్ట్ గా చిన్న చితక పాత్రలు వచ్చేవి. దీంతో చేసేదేమీ లేక మళ్ళీ ఊరికి వెళ్లిపోయి వీరి ఫ్యామిలీ బిజినెస్ అయిన టిఫిన్ షాప్ ని చూసుకుంటుండేవాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఇతనికి వైజాగ్ లోని వాల్తేరుకి చెందిన వనమాల అలియాస్ లక్ష్మి అనే అమ్మాయితో పెద్దలంతా కలిసి పెళ్లి చేయడం జరిగింది. అలా పెళ్లి తర్వాత ఎంఎస్ నాయక్ తో ఉన్న 5 అన్నదమ్ములు ఆ హోటల్ బిజినెస్ ని చూసుకుంటుండడంతో తన భార్యని తీసుకొని వైజాగ్ లోని వాల్తేరుకు వెళ్లి అక్కడే ఒక కాఫీ హోటల్ ని పెట్టి దాంతో కుటుంబాన్ని పోషించేవాడు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 అమ్మాయిలు కూడా జన్మించారు. అలా తర్వాత కూతుర్లు పుట్టాక ఎంఎస్ నాయక్ కి హోటల్ బిజినెస్ కలిసి వచ్చి వైజాగ్ లో పెద్దగా అప్సరా హోటల్ ని స్టార్ట్ చేశాడు. ఇక అలా ఈ హోటల్ అతి తక్కువ సమయంలోనే మంచి పేరుతో పాటు లాభాలు కూడా వచ్చి ఆ డబ్బుతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా అతని మాతృభాష అయిన కన్నడలో సినిమా తీయాలని ఆ హోటల్ బాధ్యతల్ని తన భార్యకి అప్పగించి మద్రాస్కి వెళ్లడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో కన్నడ సూపర్ స్టార్ అయిన డాక్టర్ రాజ్ కుమార్ తో డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు శ్రీరామాంజనేయ యుద్ధం అనే మూవీని డైరెక్ట్ చేయాలని ప్లాన్ చేయగా అదే సమయంలో ఆ మూవీని ఒప్పుకున్న ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇవ్వడంతో వేరే ప్రొడ్యూసర్ కోసం ట్రై చేస్తున్నప్పుడే ఎంఎస్ నాయక్ తనకి తెలిసిన వారి ద్వారా ఎం నాగేశ్వరరావుని కలవడం, అలా ఆ స్టోరీ ఇతనికి నచ్చి వీరిద్దరూ కలిసి డైరెక్ట్ చేద్దామని ఎంఎస్ నాయక్ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తానని చెప్పగా అందుకు డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు ఒప్పుకోవడంతో శ్రీరామాంజనేయ యుద్ధం మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక మొదటిసారి ఆ మూవీ ద్వారానే తన పెద్ద కూతురైన చంద్రకళని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఇక అలా చంద్రకళకి చిన్నప్పటి నుండే డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ లో కూడా చేర్పించారు. అలా చంద్రకళకి 8 ఏళ్లున్నప్పుడు చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ లో ప్రదర్శనలు ఇస్తూ మంచి గుర్తింపును పొందింది. ఇక నటనలో తను సాధించలేనిది తన కూతురు ద్వారా సాధించాలని ఎంఎస్ నాయక్ శ్రీరామాంజనేయ యుద్ధంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా డాన్సర్ పాత్రని చంద్రకళకి ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే అప్పట్లో అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలు మద్రాసులోనే ఉండడంతో ఎంఎస్ నాయక్ కి తెలిసిన వారి ద్వారా ధర్మేంద్ర హీరోగా నటిస్తున్న షోలా ఔర్ శబ్నం అనే మూవీకి గాను హీరోయిన్ చిన్నప్పటి పాత్రకి చైల్డ్ ఆర్టిస్ట్ కావాలని చెప్పగా ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని తన కూతుర్ని ఆడిషన్ కి తీసుకెళ్లగా ఇమీడియట్ గా చంద్రకళని ఆ పాత్రకి సెలెక్ట్ చేశారు. ఇక శ్రీరామాంజనేయ యుద్ధానికి ముందే షోలా ఔర్ శబ్నం మూవీ 1961లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత ఈమెకు చైల్డ్ ఆర్టిస్ట్ గా అరబ్ కా సితారా, కాలా జాదు అనే మూవీస్ లో ఛాన్స్ వచ్చినా ఆ మూవీస్ రిలీజ్ అయి అంతలా ఆడలేదు. ఇక శ్రీరామాంజనేయ యుద్ధం మూవీ 1963లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో 12 ఏళ్లకే కూతుర్ని హీరోయిన్ చేయాలని కొన్ని రోజులు ప్రొడక్షన్ కి బ్రేక్ ఇచ్చి కన్నడలో జీవన తరంగా, జేనుగూడు, నవకోటి నారాయణ, సుబ్బాశాస్త్రి అనే మూవీలో చంద్రకళని సెకండ్ హీరోయిన్ గా చేపిస్తూ 1967లో డాక్టర్ రాజ్ కుమార్ హీరోగా పార్వతీ కళ్యాణం అనే మూవీలో చంద్రకళతో సోలో హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవడంతో ఎంఎస్ నాయక్ మళ్ళీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావుతో కొలాబరేట్ అయి వందే బల్లియా హూగలు అనే మూవీని అమృత కళా ప్రొడక్షన్ లో స్టార్ట్ చేశారు. ఇక ఈ మూవీ 1952లో తమిళ్లో వచ్చిన ఎన్ తంగయ్య అనే మూవీ రీమేక్ అవడం విశేషం. అలా ఈ మూవీలో చంద్రకళ మెయిన్ హీరోయిన్ గా చేసింది. ఇక ఈ మూవీ 1967లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇదే మూవీని ఎన్టీఆర్ గారు తెలుగులో ఆడపడుచు అనే మూవీగా స్టార్ట్ చేశారు. ఇక ఈ మూవీలో కూడా కన్నడలో మెయిన్ హీరోయిన్ గా చేసిన చంద్రకళనే ఫిక్స్ చేశారు. అలా ఈ మూవీ 1967 నవంబర్
నవంబర్ 30న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో అప్పటి నుండి ఈమెకు తెలుగులో చెల్లెలు పాత్రలు సపోర్టింగ్ క్యారెక్టర్స్ రావడం మొదలయ్యాయి. దీంతో ఈమె తండ్రి కన్నడ వైపే మక్కువ చూపించాడు. అలా బేడి బంధవులు, రౌడీ రంగన్న, ఆనంద కంద, పుణ్యపురుష అనే మూవీస్ ని చేసిన ఆ మూవీస్ అన్ని రిలీజ్ అయి యావరేజ్ గా ఆడడంతో తన కూతుర్ని స్టార్ హీరోయిన్ చేయాలని ఎంఎస్ నాయక్ డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా చంద్రకళని హీరోయిన్ గా పెట్టి పెద్ద పెద్ద కమర్షియల్ ఆర్టిస్టులతో మనశ్శాంతి అనే మూవీ చేయగా ఆ మూవీ 1969లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దీంతో అప్పటి వరకు మూవీస్ లో వచ్చిన ప్రాఫిట్స్ అన్ని ఈ మూవీతో పోవడంతో పోయిన చోటే వెతుక్కోవాలని చదరంగా, అమరభారతి, సంకల్ప అనే మూవీస్ ని ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీస్ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆ అప్పులు తీర్చడానికి వైజాగ్ లో ఉన్న ఇల్లు హోటల్ ని అమ్మాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఇక అలా వైజాగ్ లో ఉంటే ప్రయోజనం లేదని ఎలాగో తన పెద్ద కూతురు సినిమాల్లో సంపాదిస్తుండడంతో ఫ్యామిలీ మొత్తం మద్రాస్ కి షిఫ్ట్ అయి అక్కడే సెటిల్ అయ్యారు. అలా అప్పటి నుండి ఇంటి బాధ్యతలన్నీ చంద్రకళ మీదే పడడంతో సినిమాల్లో ఈమెకు దొరికిన పాత్రల్ని చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇదిలా ఉంటే సావిత్రి గారు డైరెక్టర్ గా హీరోయిన్ గా చేసిన మాతృదేవత అనే మూవీలో చంద్రకళకి ఒక సపోర్టింగ్ రోల్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ ద్వారానే అప్పట్లో లవర్ బాయ్ గా పేరు పొందిన శోభన్ బాబుతో చంద్రకళకి మంచి పరిచయం ఏర్పడి అలా ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి కిలాడి బుల్లోడు, కన్నతల్లి, చక్రవాకం, కోడినాగు, తహసీల్దార్ గారి అమ్మాయి అనే మూవీస్ చేస్తూ సంపూర్ణ రామాయణం మూవీలోనూ ముందుగా డైరెక్టర్ బాపు గారు జమున గారిని క్యాస్ట్ చేయగా అప్పటికే శోభన్ బాబుకి చంద్రకళతో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా బాపుకి సీత పాత్ర కోసం చంద్రకళని రికమెండ్ చేశాడు. ఇక డైరెక్టర్ బాపు గారు శోభన్ బాబుకి ఎంత నచ్చజెప్పినా వినకపోయేసరికి చేసేదేమీ లేక జమున గారిని ఆ మూవీ నుండి తీసేసి చంద్రకళని రీప్లేస్ చేయడంతో వీరిద్దరి రిలేషన్ గురించి ఇండస్ట్రీలో హల్చల్ అయింది. కానీ లేడీస్ మ్యాన్ అయిన శోభన్ బాబుకి అప్పటికే పెళ్ళై పిల్లలుండడంతో చంద్రకళతో రిలేషన్ విత్ బెనిఫిట్స్ లో ఉండేవాడే తప్ప సీరియస్ రిలేషన్షిప్ కాదని చెప్పొచ్చు. ఇక ఎప్పుడైతే వీరి రిలేషన్ గురించి మీడియాలో హల్చల్ అయిందో చంద్రకళ తండ్రి ఈమెకు వార్నింగ్ ఇస్తూ ఇలాంటివన్నీ వదిలేసి నీ కెరియర్ మీద దృష్టి పెట్టు, లేదంటే రిలేషన్స్ తో నీ కెరియర్ స్పాయిల్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇక అప్పుడే జయలలిత శోభన్ బాబు రిలేషన్ గురించి మీడియాలో హల్చల్ అవడంతో హార్ట్ బ్రేక్ అయిన చంద్రకళ కురుక్షేత్రం మూవీ తర్వాత శోభన్ బాబుతో కలిసి ఎక్కడా నటించలేదు. ఇక అప్పటి వరకు ఎన్టీఆర్ గారు చంద్రకళకి తన మూవీస్ లో సపోర్ట్ చేస్తూ ఏఎన్ఆర్ గారి మూవీస్ లోనూ ఈమెను రికమెండ్ చేస్తుండేవాడు. ఇక అలా ఎప్పుడైతే ఈమె పేరు శోభన్ బాబుతో గట్టిగా వినిపించిందో ఆ తర్వాత ఎన్టీఆర్ గారు కూడా చంద్రకళకి ఛాన్స్లు ఇవ్వలేదు. అయినా చంద్రకళ ఇదంతా పట్టించుకోకుండా తమిళ్ మూవీస్ వైపు తన మక్కువని చూపిస్తూ ఎంజీఆర్ గారితో ఉలగం చుట్రం, వాలిబన్, ముత్తురామన్తో కాలాంగల్, అవల్ వసంతం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటిస్తూ చంద్రకళ బాగా సంపాదించి మద్రాస్ లో ఎన్టీఆర్ గారు ఉంటున్న ఇంటి పక్కనే ఒక పెద్ద ఇల్లుని కొనడం జరిగింది. ఇక అలా అన్ని బాగానే జరుగుతున్నప్పుడు ఇండియాలో పుట్టి పెరిగి చైనాలో బిజినెస్ చేసే ఒక ముస్లిం వ్యక్తి అయిన జానేద్ అనే అతన్ని చంద్రకళ బాలీవుడ్ ఫిలిం పార్టీలో కలవడం జరిగింది. అలా వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి చంద్రకళ అతనితో ప్రేమలో పడింది. ఇక అలా ఈమె ప్రేమ గురించి తెలిసిన తల్లిదండ్రులు అతని క్యాస్ట్ వేరే అని, మీ ఇద్దరికి సెట్ అవ్వదని ఎంత చెప్పినా వినకుండా చంద్రకళ 1979లో ఇంట్లో చెప్పకుండా అతనితో చైనాకి వెళ్లి అక్కడే సింపుల్ గా పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అలా 2 ఇయర్స్ అన్ని బాగానే సాగినప్పటికీ అతనికి అప్పటికే 2 సార్లు పెళ్ళై ఉండడంతో ఈ విషయం మీదే వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అలా ఈ గొడవలతో విసుగు చెందిన జానేద్ ఈమెకు తలాకిచ్చేశాడు. దీంతో ఈమె తిరిగి ఇంటికి వచ్చినా ఈమె తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వకపోయేసరికి ఈమె పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక అప్పటికే చంద్రకళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ని చేసుకుందనే వార్తలు ఇండస్ట్రీలో హల్చలవడంతో పరువు పోయినట్టు భావించిన చంద్రకళ భర్త వదిలేశాడని తెలిస్తే ఉండే పరువు కూడా పోతుందని ఈమె ఒక స్లమ్ ఏరియాలో ఉంటూ సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేయగా కన్నడలో రజనీకాంత్ హీరోగా లక్ష్మి హీరోయిన్ గా నటించిన శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం అనే మూవీలో చంద్రకళకి ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 1981లో రిలీజ్ అయిన ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. అలా ఈమె రీ ఎంట్రీతోనే చంద్రకళ భర్త వదిలేశాడని, తల్లిదండ్రులు కూడా ఇంట్లోకి రానివ్వట్లేదని, సంపాదించిందంతా తల్లిదండ్రులు తీసేసుకొని చంద్రకళని రోడ్డు మీదకి తీసుకొచ్చారనే వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి. కానీ అప్పట్లో మీడియా ఇంతలా యాక్టివ్గా లేని కారణంగా కొత్త నీరు వస్తే పాత నీరును పట్టించుకోరు కాబట్టి ఎవరు చంద్రకళని పట్టించుకోలేదు. అలా ఆ తర్వాత ఈమె ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుండేది. ఇదిలా ఉన్నప్పుడే చంద్రకళకి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం, చికిత్స చేసుకోవడానికి ఈమె దగ్గర డబ్బులు లేని కారణంగా ఈమె పడే వేదనను చూసి కట్టుకున్న భర్త కూడా వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అలా తినడానికి తిండి లేక క్యాన్సర్ కూడా ఈమె బాడీ అంతా స్ప్రెడ్ అయి ఒక స్టేజ్ లో సీరియస్ అవ్వడంతో 1999 జూన్ 21న తన 48వ ఏటకి ఇంట్లోనే అనాథలా మరణించడం జరిగింది. ఇక అలా ఈమె కన్ను మూసి 3 రోజులైనా ఎవరూ చూడకపోయేసరికి ఇంట్లో నుండి స్మెల్ రావడంతో పక్కనుండే వారు చూసి
చందాలు వేసుకొని ఈమె అంత్య సంస్కారాన్ని చేయడం జరిగింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన చంద్రకళ ఇలా అనాథలా మరణించడం చాలా బాధాకరమని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చంద్రకళ గారు కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా గెస్ట్ రోల్లో 90 మూవీస్లో నటించారు. చంద్రకళ గారి విషయంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ వదులుకోకు. ఇది ఫోక్స్ నటి చంద్రకళ గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.